ముందు మీరు చెప్పారు. అంటే జబర్దస్త్ ఉన్నప్పుడు చేతి నిండా డబ్బు. అంటే అలా ఉన్న స్టేజ్‌లో ఏంటంటే మీరొచ్చిన అంటే మీరు ఎనమాలేదో అవును. ఐశ్వర్యం ఉండి అంబానీలని కాదు గదా! అవును. ఇప్పుడు అవును. ఇక్కడికి ఏదో అవును. అవును ఒక సార్. ఆశలతో వస్తాము. వచ్చినప్పుడు ఏంటంటే అందులో మీరన్నట్టు చేతి నిండా డబ్బు ఉండి ఒక కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మనం బయటకి రావాలంటే దాని నుంచి పెద్దగా ఇష్టపడం. అవును. బట్ మీరు దాని నుంచి బయటకొచ్చి పర్వాలేదు నేనంటే సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసుకుందాం అనే వచ్చిన మూవ్‌మెంట్ దేనికంటే? అసలు నేను వచ్చిందే సినిమా గురించి సార్. హ్మ్. టీవీ అనేది ఒక దారిలో నేను ఎప్పుడూ చెప్పే జనరల్ ఎగ్జాంపుల్. నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలంటే నేను దారిలో ఎక్కిన క్యాబ్ జబర్దస్త్ తప్ప హ్మ్. అది నా ఫ్లైట్ కాదు. డెస్టినేషన్ దాని గురించి కాదు నేను బయలుదేరింది. హ్మ్. హ్మ్. సో, అప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి వేరే దారి లేక ఆ పనికి హ్మ్. ఒప్పుకున్నాను. దేవుడి దయ వల్ల ఆ పని సక్సెస్ అయింది. నాకు కాస్త గౌరవం, డబ్బు అన్నీ వచ్చినాయి. హ్మ్. సో, అక్కడ ఆగిపోయాను అంటే నేను వచ్చింది డబ్బుల కోసం అయినట్టు అవుతది. హ్మ్. అది కాదు కదా! మనం వచ్చింది దానికోసం, సినిమా కోసం. సినిమాని చూసి సినిమాలో పని చేయాలి. హ్మ్. అంటే సిన్ ఏమవుదాం అనేది ఏం లేదు. డైరెక్టర్ అవ్వాలనే డైరెక్టర్ రావడం. అవ్వాలని. ఓకే. బట్ హ్మ్. వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే సార్, హ్మ్. మనం ఒకటి అవ్వాలనుకుని వస్తాం. దేవుడు కొంతమందికి అది ఇస్తాడు ఇమ్మీడియట్‌గా. హ్మ్. లేదు ఇంకొకటి ఏదో ఇస్తాడు. హ్మ్. మనకి ముద్దొచ్చి చంకనెక్కమన్నప్పుడు మనం గారం పోకూడదు. నాకు హ్మ్. ఈ రూట్ ఇచ్చింది. హ్మ్. ఈ రూట్‌లో ఓపెన్ చేసింది కాబట్టి ఓకే. ఐ యామ్ డెస్టిన్డ్ టు డూ దిస్ అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత నేను ఆ రూట్ తీసుకున్నాను. హ్మ్. అది నేను చాలా మందిని కూడా చూసా. చాలా మంది ఇది అవుదాం అనుకుని వచ్చి అది అవుదాం అలా కాదు. మనకు ఆ డోర్ ఓపెన్ అవుతది. హ్మ్. నేను రైటర్‌ని కాదు. నా ఫస్ట్ కథే ఇదిగోండి ఈ ఉంగరం తాకట్టు పెట్టి వేరేవాడితో రాయించుకున్నా. ఓహ్! డైరెక్టర్ అయిపోదామని. డైరెక్టర్ అవ్వాలి. నా హ్మ్. కథలు ఎలా రాయాలో తెలియక వేరే వాళ్ళతో రాయించుకున్నా. హ్మ్. బట్ ఆపర్చునిటీస్ మనకి ఇందులో ఓపెన్ అయ్యి నువ్వు రాయి ఎలా వస్తుందో చూద్దాం ముందు నువ్వు మొదలుపెట్టు. ఎవరో హ్మ్. పనిస్తానంటే ఎందుకు నువ్వు వద్దంటున్నావు? నువ్వు హ్మ్. మొదలుపెట్టు అంటే మొదలుపెట్టాను. రాశాను. బావుందన్నారు. హ్మ్. మళ్ళీ మళ్ళీ రాశాను. మళ్ళీ మళ్ళీ బావుందన్నారు. అలా కంటిన్యూ అయింది తప్ప అది హ్మ్. కాన్షియస్‌గా అవ్వాలని కాదు. అయితే మీరు రివర్స్‌లో మీరు డబ్బులివ్వాలి. మీరు రాయించుకున్న వాళ్ళకి ఫస్ట్. యాహ్! రచయితని చేశారు మిమ్మల్ని అవును. ఒక అవును. రకంగా. అంటే ఫస్ట్ ఈ ఉంగరం తాకట్టు పెట్టి చేసుకున్నారు. అప్పటి నుంచి దాని ఉంగరాన్ని కూడా ఒకటే ఉంచుకున్నారు. ఇదే ఉంది మళ్ళీ నా చేతికి అప్పటి నుంచి. అయితే ఫస్ట్ నుంచి మీతో ట్రావెల్ అయింది మీ డ్రైవరు వీళ్ళతో పాటు ఉంగరం కూడా. గుడ్. యెస్ సార్. అయితే ఇంతకుముందు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కథా రచయిత కింద అంటే నేను జస్ట్ కథ రాసేసి, డైలాగులు రాసేసి మీరు చేసుకోండి అని చెప్పి నేను బయట ఉండడం కాదు. ఐ యామ్ విత్ ద టీమ్ ఫర్ ద అంటే ఏ రోజైనా నేను లొకేషన్‌లో ఉండి నేను దాన్ని చేస్తేనే అని చెప్పేసి. అంటే కథా రచయిత అందరికి అంటే మీకు అప్లై అయిందా? మీరు అప్లై చేసుకున్న థాటా? ఇది అందరికి వర్కౌట్ అవుతా ఇది? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి విజన్ వాళ్ళది సార్. వాళ్ళదే. ఆళ్ళు ఆ సినిమాని ఇప్పుడు ఇంకోటి చెప్పనా? నేను రాసిన దానికంటే హ్మ్. నేను సెట్‌లో ఉండి అది అది ఆన్ సినిమాగా లొకేషన్. మారుతున్నప్పుడు నాకుండే ఆనందం హ్మ్. ఎక్కడ ఉండదు సార్. హ్మ్. యెస్ నేను సినిమా వాడిని. నేను రాస్తున్నది సినిమా అవుతుంది అన్న ఫీలింగు హ్మ్. నాకు ప్లెజర్ అక్కడ ఉంటది. హ్మ్. నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు. ఫ్యామిలీ చెప్తారు. హ్మ్. ఫ్రెండ్స్ చెప్తారు. "నువ్వు వేరే చోట పని చేసుకునే డబ్బులొస్తాయి." ఇది ఇది అని. నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. హ్మ్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే రైటింగ్ ఈజ్ దెన్ 50% క్లరికల్ జాబ్ లాగా అయిపోద్దది. హ్మ్. ఎందుకంటే కథ మనం కన్సీవ్ చేసిన తర్వాత, సీన్‌లు మనం కన్సీవ్ చేసిన తర్వాత, యెస్. దాని మీద మనకుండే ప్రేమ పూర్తిగా మనం దాన్ని ఎంజాయ్ చేసేసుంటాం. హ్మ్. దాన్ని పేపర్ మీద పెట్టి దాన్ని కాగితం రూపంలోకి మార్చడం క్లరికల్ జాబ్ అయిపోద్ది ఆ టైంకి. హ్మ్. క్రియేటివ్ కాదు. ప్లెజర్ ఉండదు సార్. హ్మ్. సీరియస్‌గా ప్లెజర్ ఉండదు. హ్మ్. చాలా కొన్ని కొన్ని సీన్‌లకి ప్లెజర్ ఉంటది తప్ప మీకు హ్మ్. ప్లెజర్ ఉండదు. హ్మ్. నేను కొన్ని వర్డ్స్ వాడకూడదని వాడట్లేదు హ్మ్. గానీ, హ్మ్. ఉండదు. బట్ ఎప్పుడు ప్లెజర్ వస్తదంటే మళ్ళీ సినిమాగా కన్వర్ట్ అవుతున్నప్పుడు హ్మ్. పూర్తిగా ప్లెజర్ వస్తది.